ఈ రోజును చూడలేక ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోయారు. అయినప్పటికీ మమ్మల్ని మీ యొక్క సజీవమైన రెక్కల చాటున కాపాడి భద్రపరిచి మరి మీ సన్నిధిలో ఇటు రీతిగా మమ్మల్ని నిలబెట్టి మీ యొక్క జ్ఞానాన్ని నేర్చుకోవడానికి మీకు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. ఈ సమయంలో మీ యొక్క మాటలు మేము ఆలోచన చేస్తుండగా సమయోచితమైన జ్ఞానం ఇవ్వండి. నిలబడిన నాకు నా సొంత జ్ఞానాన్ని ప్రదర్శించకుండా కేవలం వాక్యం నుంచి మాట్లాడటానికి మీ కృప కాపుదల సన్ని తోడుగా ఉంచండి. వినుచున్నటువంటి పిల్లలు నీ పిల్లలు వినగలిగే చెవి, గ్రహించగలిగేటటువంటి హృదయాన్ని, అర్థం చేసుకోగలిగేటటువంటి శక్తిని నీ పిల్లలకు అనుగ్రహించి సహాయం చేయమని సమస్తమును మీ చేతులకు అప్పగిస్తూ మా ప్రభుని రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థనలుచున్నాను మా కన్న తండ్రి, ఆమేన్. ఓకే, ప్రియమైన దేవుని బిడ్డలారా, గడిచిన కాలంలో మరి ఇశ్రాయేలును పరిపాలించినటువంటి రాజుల యొక్క చరిత్రను మనం ఆలోచన చేస్తూ ఉన్నాము. ఇప్పటికీ 9 మంది రాజుల యొక్క చరిత్రను మనం ఆలోచన చేసాం. ఈ 19 మంది రాజుల్లో 9 రాజుల యొక్క చరిత్రను మనం చూసినప్పుడు ఏ రాజు యొక్క జీవన విధానము కానీ, భక్తి జీవితము కానీ, మరి సమాజానికి కానీ, కుటుంబానికి కానీ ఎక్కడ ప్రయోజనకరమైనట్టుగా మనం ఎక్కడ కూడా చూడలేదు. వారు చేసినటువంటి పనులు, వికృత కార్యాలన్నీ దేవుని యొక్క మనసును బాధించే విధముగా మరి వారి యొక్క చరిత్రను మనం నేర్చుకున్నాం. ఈరోజు మరొక రాజు యొక్క చరిత్రను మనం ఆలోచించేద్దాం. రాజు ఎవరు అనంటే యెహూ. యెహూ అనే రాజు యొక్క జీవిత చరిత్రను మనము ఆలోచన చేస్తే ఇతనికి దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి స్థితిని దేవుడు అనుగ్రహించారు. చూద్దాం. ఇతని యొక్క పాలనా కాలాన్ని మనం చూస్తే గనక క్రీస్తు పూర్వం 841 నుంచి 813వ సంవత్సరం వరకు ఈయన పరిపాలించాడు. అంటే 841 నుంచి 813 మధ్యకాలం ఎంత అనంటే సుమారుగా 28 సంవత్సరాలు ఇశ్రాయేల్ ప్రాంతాన్ని ఈ యొక్క యెహూ అనే రాజు పరిపాలించాడు. మరి 19 మంది రాజుల యొక్క చరిత్రలో ఎక్కువ కాలము యొక్క రాజ్యాన్ని పరిపాలించిన వారిలో మరి యెహూ అనే రాజుకి 2వ స్థానంలో ఈయన ఉన్నట్టుగా బైబిల్ చరిత్ర మనకు చెబుతుంది. ఇంకా ముందుకు వెళ్ళి ఆలోచన చేస్తే ఇతని కాలంలో మనకి ప్రాముఖ్యంగా కనబడేటటువంటి కొంతమంది వ్యక్తులు ఎవరు అనంటే ఎలీషా అనే ప్రవక్త మనకు కనబడతాడు. అలాగే యెహోరాము, అహజ్యా, యెజబెలు, ఈ 4 వ్యక్తులు ప్రాముఖ్యంగా మరి ఇతని పాలనా కాలంలో మనకి కనబడతారు. ఇతని చరిత్ర గురించి మనం చూస్తే రాజుల 2వ గ్రంథము 9వ అధ్యాయము, 10వ అధ్యాయము, అలాగే దినవృత్తాంతాల 2వ గ్రంథము 22వ అధ్యాయంలో ఈ రాజు యొక్క 28 సంవత్సరాల పాలన, ఇతను చేసినటువంటి కార్యాల గురించి మరి నేను చెప్పబడినటువంటి అధ్యాయాలు రాజుల 2వ గ్రంథము 9వ అధ్యాయము, 10వ అధ్యాయము, దినవృత్తాంతాల 2వ గ్రంథము 22వ అధ్యాయాల్లో ఇతని చరిత్ర మనకి కనబడుతుంది. ఇంతకీ ఈ యెహూ ఎవరు, ఇతను జనన విధము ఏ విధంగా జరిగింది అని మనము బైబిల్లోనికి వెళ్ళి ఆలోచన చేయగలిగితే రాజుల 2వ గ్రంథము 9వ అధ్యాయము 14వ వచనము మనం చూస్తే ఇతని యొక్క జీవన విధానం మనకు కనబడుతుంది. రాజుల 2వ గ్రంథము 9వ అధ్యాయము 14వ వచనం. ఈ ప్రకారము నిమ్సీకి పుట్టిన యెహోషాపాతు కుమారుడైన యెహూ యెహోరాము మీద కుట్ర చేసెను. అప్పుడు యెహోరామును ఇశ్రాయేలు వారందరూ సిరియా రాజైన హజాయేలును ఎదిరించుటకు రామోత్గిలాతు దగ్గర కావలి ఉండేది. అక్కడ నిమ్సీకి పుట్టిన యెహోషాపాతు కుమారుడైనటువంటి యెహూ. ఇంతకీ ఈ యొక్క యెహూ యొక్క తల్లిదండ్రుల గురించి మనం ఆలోచన చేస్తే నిమ్సీ యెహూ యొక్క తాతగారు. యెహూ యొక్క తాతగారి పేరేంటి? నిమ్సీ. యెహూ గారి తండ్రి పేరేంటి? యెహోషాపాతు. యెహోషాపాతుకు పుట్టినటువంటి కుమారుడే ఈ యొక్క మనము ఈరోజు ధ్యానిస్తున్నటువంటి మరి ఇజ్రాయేల్ను పరిపాలించినటువంటి 10వ రాజు అయినటువంటి యెహూ. ఇంతకీ దేవుడు ఈ యెహూని రాజ్యాధికారానికి రాజుగా ఎప్పుడు అభిషేకించాడు అని అంటే ఏలియా గారు బ్రతికి ఉండగానే ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికను కలిగి
మరి ఈ యొక్క యెహూను అభిషేకించినట్టుగా మన చరిత్రలో చూస్తాం. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము, రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 16వ వచనం మనం చూస్తే, ఇశ్రాయేలు వారి మీద నింసి కుమారుడైన యెహూకు పట్టాభిషేకము చేయము సరిపోతుంది. ఇక్కడ ఏలియా బ్రతికి ఉండగానే ఇశ్రాయేలు మీద రాజుగా నింసి కుమారుడైనటువంటి యెహూకి పట్టాభిషేకము చెయ్యము అని చెప్తున్నాడు. అంటే ఏలియా గారు బ్రతికుండగానే మరి యొక్క యెహూను రాజుగా అభిషేకించాడు, కానీ అధికారికంగా ఇశ్రాయేల్ని పరిపాలించేటటువంటి 10వ రాజు యెహూ అని అధికారికంగా ప్రకటించలేదు. దేవుడు ప్రవక్త అయినటువంటి ఏలియా ద్వారా ముందుగా అభిషేకించాడు, కానీ తనని రాజుగా అధికారికంగా ప్రకటించలేదు. ఎప్పుడు అధికారికంగా ప్రకటించాడు అని అంటే, ఏలియా గారు మరణించిన తర్వాత ఎలీషా కాలంలో రాజుగా అధికారికంగా ప్రకటించాడు. చూద్దాం, అది మనకి రాజుల 2వ గ్రంథము 9వ అధ్యాయము 13వ వచనము చూస్తే, అంతటా వారు అతివేగిరముగా తమ తమ వస్త్రములను పట్టుకొని మెట్ల మీద అతని కింద పరిచి బాకా ఊదించి యెహూ రాజయ్యున్నాడని చాటించిరి. అంటే ఇక్కడ ప్రవక్త అయినటువంటి ఏలియా అభిషేకించాడు. ఏలియా అభిషేకించిన తర్వాత ఏలియా మరణం అనంతరం తన శిష్యుడైనటువంటి ఎలీషా ప్రవక్తగా వచ్చాడు. ఇప్పుడు ఎలీషా ప్రవక్తగా ఉన్నటువంటి కాలంలో, అప్పుడు ఏలియా కాలంలో అభిషేకించినటువంటి రాజు అధికారకంగా ఇతను రాజు అని బాకా ఊదించి అధికారకంగా ప్రకటన చేశారు. ఇతను కంటే ముందు పరిపాలించిన రాజు ఎవరు? అహజ్య. అహజ్య మరణానంతరం యెహూ రాజ్యాధికారాన్ని స్వీకరించడానికి ఎలీషా కాలంలో దేవుడు ఏం చేశాడు అని అంటే, ఏలియా కాలంలో అభిషేకించినటువంటి రాజు అయినటువంటి యెహూని అధికారకంగా మిమ్మల్ని పరిపాలించేటటువంటి రాజు ఎవరు అని అంటే, ఇదిగో యెహూ అని అధికారకంగా ప్రకటన చేశాడు. అసలు ఎలీషా కాలంలో అధికారికంగా ప్రకటన చేయడానికి, ఇతను రాజుగా నియమించడానికి దేవుడు ప్రత్యేకమైనటువంటి ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఏంటి అని అంటే ప్రణాళిక, మనకి ఈ 19 మంది రాజుల చరిత్రను మనం నేర్చుకుంటున్నప్పుడు, మరి ఈ యొక్క ఇశ్రాయేలీ రాజులు ఎవరైతే ఉన్నారో, ఈ రాజులను ఒక వంశానికి చెందినటువంటి వారు పరిపాలించలేదు. సుమారుగా 9 వంశాల వారు పరిపాలించారు. అదే యోధా రాజ్యాన్ని పరిపాలించిన 20 మంది రాజులు ఒకే వంశానికి చెందినవారు, యోధా వంశానికి చెందిన వారు మాత్రమే పరిపాలించారు. ఇక్కడ ఇశ్రాయేల్ను పరిపాలించినటువంటి రాజులు మాత్రం 9 వంశాల వారు పరిపాలించారు. ఈ 9 వంశాల వారిలో ఇప్పటికే సుమారుగా 3 వంశాలు అనేవి పూర్తిగా దేవుడు ఏం చేశాడు? సమూల నాశనం చేసేసాడు. ఇలా ఇప్పుడు ఆహాబు యొక్క వంశాన్ని సమూల నాశనం చేయడానికి దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు అని అంటే, యెహూ అనేటటువంటి రాజును ఎన్నుకున్నాడు. చూద్దాం, రాజుల ఇదే 2వ గ్రంథము 9వ అధ్యాయము 7-8 వచనాలు మనం చూస్తే, కాబట్టి నా సేవకులైన ప్రవక్తలను హతము చేసిన దానిని బట్టి, యెహోవా సేవకులందరినీ హతము చేసిన దానిని బట్టి యెజబెలునకు ప్రతీకారము చేయనట్లు నీవు నీ యజమానుడైన ఆహాబు సంతతి వారిని హతము చేయము. దేవుడు ఆహాబు వంశాన్ని పూర్తిగా నాశనం చేయాలనుకున్నాడు. ఎందుకని? వీళ్ళు ఏం చేశారు అని అంటే, దేవుని ప్రవక్తలైనటువంటి, దేవుని జనులైనటువంటి వారిని, దేవుని సేవకులైనటువంటి ప్రవక్తలను వీరేం చేశారనంటే హతము చేశారు. దీనిని బట్టి దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయం ఏంటి అని అంటే, ఆహాబుకు సంబంధించినటువంటి వంశం ఏదైతే ఉందో దానిని సమూల నాశనం చేయాలనుకున్నాడు. ఆ నాశనం చేయడానికి ఎవరిని ఎన్నుకున్నాడు అని అంటే, మరి యెజబెలును వారి కుటుంబాన్ని హంతం చేయడానికి యెహూ అనేటటువంటి రాజును ఎన్నుకున్నాడు. ఇంకా చూస్తే 24వ వచనం, 9వ అధ్యాయము 24వ వచనం, అప్పుడు యెహూ తన బలము కొలది విల్లు ఎక్కుపెట్టి యెహోరాము భుజముల మధ్య కొట్టగా బాణము అతని గుండె గుండా దూసుకొని పోయాను గనుక అతడు తన రథమునందే
ఒరిగెను. ఇక్కడ యెహోరామును కూడా ఎవరు చంపించేశారు? యెహూ అనేటటువంటి రాజు చంపించేశాడు. తర్వాత ఇదే రెండవ రాజుల గ్రంథము 10వ అధ్యాయము 36వ వచనం చూద్దాం. 9వ అధ్యాయం 36వ వచనం చూద్దాం. ముందు వారు తిరిగి వచ్చి అతనితో కూడా ఆ సంగతి తెలియచెప్పగా అతడు ఇట్లా, నేను ఇది యెజబెలని ఎవరు గుర్తుపట్టలేకుండా యెజ్రెయేలు భూభాగమందు కుక్కలు యెజబెలు మాంసమును తినెను. యెజబెలు యొక్క కళేబరము యెజ్రెయేలు భూభాగమందున్న పెంటవలె నుండును అని అతని సేవకుడు తిష్బీయుడైన ఏలియా ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇదంతా జరిగింది. ఇక్కడ యెహూ రాజ్యాధికారంలోనికి రాగానే మొట్టమొదటిగా యెహోరామును చంపేశాడు, ఆహాబును చంపేశాడు, తర్వాత యెజబెలును కూడా చంపించేశాడు. ఇది ఎవరి చిత్తం? దేవుని చిత్తం. దేవుని ప్రవచనం చెప్పాడు. వీళ్ళందరూ కూడా దారుణమైనటువంటి విగ్రహారాధన చేసేవారు. వీళ్ళందరూ కూడా మీరు దేవుని సేవకులను చాలా ఇబ్బందులు పెట్టారు, వారు చనిపోయేటటువంటి స్థితికి తీసుకువెళ్ళారు, కాబట్టి వీళ్ళని సమూల నాశనం చేసేస్తానన్నాడు. ఆ యొక్క దేవుని పని జరిగించడానికి 10వ రాజు అయినటువంటి ఈ యెహూను ఎవరు ఎన్నుకున్నారు అని అంటే దేవుడే ఎన్నుకున్నాడు. ఇంకా ఆహాబు వంశం ఎలా సమూల నాశనం అయిపోయిందో 10వ అధ్యాయము 7వ వచనం నుంచి చూద్దాం. ఇంకా కావున ఇదిగో ఆ తాకీదు తమకు ముట్టినప్పుడు వారు 70 మంది రాజకుమారులను పట్టుకొని చంపి వారి తలలను గంపలలో పెట్టి యెజ్రెయేలులోనున్న అతని యొద్దకు పంపించారు. మరలా ఈ ఆహాబుకి యెజబెలుకు పుట్టినటువంటి కుమారులు ఎంతమంది అని అంటే 70 మంది కుమారులు. ఈ 70 మంది కుమారులు మరి వాళ్ళ యొక్క తలలను ఎవరు నరికించారు అని అంటే ఇప్పుడు మనం నేర్చుకుంటున్నటువంటి యెహూ అనేటటువంటి రాజు 70 మంది తలలను కూడా నరికించేశాడు. అంటే ఇప్పుడు ఈ పరిస్థితి యొక్క ఆహాబుకి యెజబెల్కి ఎందుకు వచ్చింది అని అంటే తల్లిదండ్రులుగా దేవుడిచ్చినటువంటి కుటుంబాన్ని సరైనటువంటి దారిలో నడిపించకుండా దేవుడిచ్చినటువంటి రాజ్యాధికారాన్ని ఏం చేశారు అని అంటే దుర్వినియోగపరిచారు. ఈ కారణము చేత దేవుడికి కోపం వచ్చి వారి యొక్క వంశాన్ని సమూల నాశనం చేసేటటువంటి ప్రక్రియలో తన గర్భం నుంచి వచ్చినటువంటి 70 మంది కుమారుల్ని ఒకే ఒక్క రోజు 70 మంది తలలు నరికి ఏం చేశారో చూడండి, గంపలో పెట్టి యెజ్రెయేలులోనున్న అతని యొద్దకు పంపిరి. దూత అతని యొద్దకు వచ్చి రాజకుమారుల తలలు వచ్చినవని చెప్పగా అతడు ఉదయము వరకు ద్వారము బయట స్థలమందు వాటిని 2 కుప్పలుగా వేయించడని. చూడండి, 70 తలలు మొండు నుంచి వేరు చేసుకుని తలలు పట్టుకుని 2 పోగులుగా వాటిని పెట్టమని వేయించమని చెప్పిన తర్వాత ఉదయమైనప్పుడు అతను బయటకు వచ్చి నిలిచి జనులందరినీ చూసి, మీరు నిర్దోషులు, నేను నా యజమానుని మీద కుట్ర చేసి చంపితిని. అయితే వీరందరినీ ఎవరు చంపిరి? ఆహాబు కుటుంబకులను గూర్చి యెహోవా సెలవిచ్చిన మాటలలో ఒకటియు నెరవేరకపోదు. తన సేవకుడైన ఏలియా ద్వారా తాను సెలవిచ్చిన మాట యెహోవా నెరవేర్చినని చెప్పను. ఈ మాట ఎవరి ద్వారా నెరవేర్చాడు? యెహూ అనే రాజు ద్వారా నెరవేర్చాడు. ఎందుకు నెరవేర్చాడు అని అంటే ఇదిగో ఆహాబు కానీ యెజబెలు కానీ వాళ్ళ యొక్క పాలన విధానం మనం చూసినప్పుడు దేవునికి నచ్చినట్టుగా ఎక్కడా కూడా వీళ్ళు పరిపాలించలేదు. దేవుని ఆలోచనలు కానీ దేవుని ఇష్టానికి కానీ ఎక్కడా కూడా అవకాశం ఇవ్వలేదు. తల్లిదండ్రులుగా వారు చేసినటువంటి తప్పును బట్టి వారి యొక్క వంశం ఏదైతే ఉందో వారి యొక్క వంశం యొక్క శాసం అనేది లేకోకుండా దేవుడు సమూల నాశనాన్ని చేసేసాడు. ఇంకా చూస్తే ఇదే 10వ అధ్యాయము 15వ వచనం నుంచి మనం చూస్తే యెహూ చేసినటువంటి పాలన మనకు అర్థమవుతుంది. 15వ వచనం నుంచి చూద్దాం. అచ్చటి నుండి అతడు పోయిన తర్వాత తన్ను ఎదుర్కొన వచ్చిన రేకాబు కుమారుడైన యెహోనాదాబును కనుగొని అతన్ని కుశల ప్రశ్నలు అడిగి, ఇదిగో నీ ఎడల నాకున్నట్టుగా నా ఎడల నీకున్నదా అని అతనిని అడగగా యెహోనాదాబు ఉందని చెప్పాడు. అలాగైతే నా చేతిలో చెయ్యి వేయమని చెప్పగా అతడు
ఇతని చేతిలో చెయ్యి వేసెను గనుక యెహూ తన రథము మీద ఈ రేకాబు కుమారుడైనటువంటి యెహోనాదాబును ఎక్కించుకుని యెహోవాను గూర్చి నాకు కలిగిన ఆసక్తిని చూచుటకై నాతో కూడా రమ్మనగా యెహూ రథము మీద వారతనిని కూర్చోబెట్టాడు. ఇక్కడ యెహూకు ఉన్నటువంటి ప్రత్యేకత మనకు చూస్తుంటే దేవుని యెడల భయభక్తులు కలిగినటువంటి వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. ఇదిగో దేవుడి మీద ఉన్నటువంటి ప్రేమ నువ్వు చూడాలనంటే యెహోనాదాబు నాతో పాటు కూడా రా అంటే తనతో పాటు కూడా రథం మీద కూర్చోబెట్టారు. తర్వాత అతడు సొమ్రోనుకు వచ్చి సొమ్రోనులో ఆహాబునకు శేషించి ఉన్న వారందరినీ చంపి ఏలియాకు యెహోవా సెలవిచ్చిన మాట నెరవేర్చి ఆహాబును నిర్మూలము చేయు వరకు హతము చేయుట మానకుండెను. తర్వాత యెహూ జనులందరినీ సమకూర్చి వారికి ఇలాగు ఆజ్ఞించాడు, ఆహాబు బయలుదేవతలకు కొద్దిగానే పూజ చేసును, యెహూ అను నేను అధికముగా పూజ చేయబోచున్నాను. ఇక్కడ ఆహాబు కట్టించినటువంటి దేవత మందిరాలు ఏవైతే ఉన్నాయో ఆ మందిరాల్లోనికి ఎవరిని తీసుకెళ్ళాడు? యెహోనాదాబుని తీసుకువెళ్ళి, దేవుడు అంటే నన్ను ఎంత ప్రేమిస్తున్నానో చూడాలంటే నువ్వు నాతో పాటు రాని తనతో పాటు కూడా తీసుకువెళ్ళి ఆ దేవత స్తంభాలు ఉన్నటువంటి ఆ స్థలంలోనికి వెళ్ళి అక్కడ ఒక ప్రకటన చేస్తున్నాడు. ఆ ప్రకటన ఏంటి అని అంటే ఆహాబు బయలుదేవతలకు కొద్దిగానే పూజ చేశాడు. ఎంత చేశాడు? కొద్దిగానే చేశాడు. కానీ యెహూనైనటువంటి నేను చాలా అధికముగా పూజ చేయబోతున్నాను. ఎవరికి? బయలుదేవతలకి నేను పూజ చేయబోతున్నాను. కాబట్టి మీరు ఏం చేయాలి అని అంటే ఒక్కడైనను తప్పకుండా బయలు ప్రవక్తలందరినీ, వాని భక్తులందరినీ, వాని యాజకులనందరినీ నా యొద్దకు పిలువనంపించండి. ఇక్కడ అంటున్నాడు, ఇదిగో ఇక్కడ ఎవరైతే బయలుదేవతలను పూజించేటటువంటి వారు ఉన్నారో భక్తులందరూ యాజకులందరూ కూడా నా యొద్దకు పిలుచుకురండి అంటే వారందరూ వచ్చారు. నేను బయలునకు గొప్ప బలి అర్పింపబోచున్నాను గనుక రానివాడెవడో వాను బ్రతకనీయుడని చెప్పెను. అయితే బయలునకు మ్రొక్కువానిని నాశనము చేయుటకై ఇదిగో అతడు ఈ ప్రకారము కపటోపాయము చేసెను. మరియు యెహూ బయలునకు పండుగ నియమింపబడినదని చాటించుడని ఆజ్ఞయ్యగా వారు అలాగూ చాటించిరి. యెహూ ఇశ్రాయేలు దేశమంతటిలోనికి వర్తమానము పంపించగా బయలునకు మ్రొక్కు వారందరూ వచ్చిరి, రానువాడు ఒక్కడును లేడు. వారు వచ్చి బయలు గుడిలో ప్రవేశింపగా ఎచ్చటను చోటు లేకుండా బయలుగుడి ఈ తట్టు నుండి ఆ తట్టు వరకు నిండిపోయారు. ఇక్కడ వరకు అర్థమైంది అనుకుంటున్నాను. యెహూ యెహోనాదాబును పిలిచి, నేను దేవుని మీద ఉన్న ప్రేమ ఎంతో చూడాలంటే నాతో పాటు రాని రేకాబు కుమారుడైనటువంటి యెహోనాదాబును రథం ఎక్కించుకుని ఎక్కడికి వెళ్ళాడు? ఆహాబు కట్టించినటువంటి ఆ దేవతా స్తంభాలు ఆ యొక్క గుడి దగ్గరికి తీసుకువెళ్ళి లోపలికి ప్రవేశించి అక్కడ ఏం చెప్తున్నాడు? ఆహాబు ఏమో కొద్దిగానే పూజ చేశాడు, నేనైతే ఇంకా అధికంగా ఈ బయలుదేవతకు పూజ చేస్తానని చెప్పి ఇక్కడ ఈ రాజ్యంలో ఎవరైతే బయలుదేవతలకు పూజ చేస్తున్నారో ప్రవక్తలు కానీ భక్తులు కానీ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ రమ్మని ప్రకటన చేశాడు. ప్రకటన చేయగానే విగ్రహారాధన చేసేవారు అందరూ కూడా ఆ గుడిలోకి వచ్చి కూర్చున్నారు. ఆ గుడిలోకి వచ్చి కూర్చుంటే ఈ తట్టు నుంచి ఆ తట్టు వరకు ఏమి లేకుండా ఉంది, స్థలము లేకుండా నిండిపోయారు. అప్పుడు ఏం చేశాడో చూడండి. అప్పుడు అతడు వస్త్రశాల మీద ఉన్న అధికారిని పిలిచి బయలునకు మొక్కు వారందరికీ వస్త్రములను బయటకు తెప్పించమని చెప్పగా వాడు తెప్పించాడు. ఈ యొక్క విగ్రహారాధన చేసేటప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి వస్త్రధారణ ఉంటుంది. ఆ వస్త్రాన్ని ధరించుకుని వీళ్ళు మొక్కాలి. అలా ఆ వస్త్రాలన్నిటినీ తెప్పించాడు. యెహూయును రేకాబు కుమారుడైన యెహోనాదాబును బయలుగుడిలో ప్రవేశింపగా ఇదిగో యెహూ యెహోవా భక్తులలో ఒక్కడినైనను ఇచ్చట మీ యొద్ద నుండనీయక బయలునకు మొక్కువారు మాత్రమే ఉండునట్లు జాగ్రత్త చేయుడని బయలునకు మొక్కువారితో ఆజ్ఞించాడు. అక్కడ ఆజ్ఞ ఏంటి అని అంటే ఇదిగో
ఈ యొక్క బయలుకు సంబంధించినటువంటి ఈ మందిరంలో ఎవరైతే ఉన్నారో వారు బయలుకు మొక్కేవారు మాత్రమే ఉండాలి. అంటే విగ్రహారాధన చేసే వాళ్ళు మాత్రమే ఉండాలి. దేవుని సేవకులు కానీ, యాజకులు కానీ, భక్తులు కానీ ఎవ్వరూ ఇక్కడ ఉండకోకుండా జాగ్రత్త తీసుకొని వారిని బయటకు పంపించేయడని ఆజ్ఞించాడు. ఆజ్ఞించిన తర్వాత బలులను, దహన బలులను అర్పించుటకై వారు లోపల ప్రవేశింపగా యెహూ 80 మందిని బయట కాపలా పెట్టాడు. ఎంతమందిని? 80 మందిని బయట కాపలు పెట్టి, నేను మీ వశము చేసిన వారిలో ఒకడైనా ఇదిగో తప్పించుకొని పోయిన ఎడల వాని ప్రాణమునకు బదులుగా ఇదిగో వాని పోనిచ్చిన వాని ప్రాణము తీతునని వారితో చెప్పి ఉండెను. దహన బలులు అర్పించుట సమాప్తి కాగా యెహూ ఇదిగో మీరు లోపల చొచ్చి ఒక్కడైనను బయటికి రాకుండా వారిని చంపుడని తన కావలి వారితోనూ అధిపతులతోనూ చెప్పగా వారందరినీ హతము చేసిరి. పిమ్మట కావలి వారును అధిపతులను వారిని బయట వేసి బయలుగుడి ఉన్న పట్టణమునకు పోయి బయలుగుడిలోని నిలువ విగ్రహములను బయటకు తీసుకువచ్చి వాటిని కాల్చేశారు. ఇక్కడ ఏం జరిగింది అంటే, యెహూ దేవుని చిత్త ప్రకారంలో ఈ విగ్రహాలను పూజించేవారు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా లోపల పెట్టి వాళ్ళందరినీ కూడా చంపించేశాడు. ఇప్పుడు చంపించి ఆ విగ్రహాలను బయటకు తీసుకొచ్చి వాటిని కాల్చేశాడు. అందరినీ హతం చేసేసాడు. అంటే ఇక్కడ ఏమర్థమైంది? యెహూ దేవుని ప్రణాళికలో విగ్రహారాధన ఎవరైతే చేశారో వీళ్ళందరినీ కూడా దేవుడు ఏం చేశాడనంటే యెహూ ద్వారా విగ్రహారాధన చేయించే వారందరినీ చంపించేశాడు. అంటే మొట్టమొదటిగా ఆహాబుని చంపేశాడు. ఆహాబుని చంపిన తర్వాత తన గర్భంలోంచి వచ్చినటువంటి అహజ్యాను, యెహోరామును వీళ్ళని చంపేశాడు. వీళ్ళని చంపిన తర్వాత ఆహాబు యొక్క భార్య అయినటువంటి యెజబెల్ని చంపేశాడు. యెజబెల్ని చంపించిన తర్వాత తన గర్భం నుంచి వచ్చినటువంటి 70 మంది కుమారుల యొక్క తలలు నరికిచ్చేశాడు. ఇక్కడ విగ్రహారాధన చేయించేటటువంటి మరి ఎంతమంది అయితే ఉన్నారో అందరినీ కూడా 80 మంది బయట కాపలా పెట్టి ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో ఒక ప్లాన్ వేసి వీళ్ళందరినీ కూడా హతము చేయించేశాడు. ఇలా 28వ వచనం, ఈ ప్రకారము యెహూ బయలుదేవతను ఇశ్రాయేలు వారి మధ్య నుండకుండా నాశనం చేసేశారు. అయితే ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు ఇదిగో నెబాతు కుమారుడైన యెహోరాము కారకుడైనట్లు యెహూ కూడా అందుకు కారకుడై బేతేలు, దాను అను స్థలమునందున్న బంగారపు దూడలను అనుసరించుట మానలేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ దేవునికి యెహూ యొక్క పాలన అనేది నచ్చింది. యెహూ యొక్క పాలనలో మరి ఆహాబు వంశాన్ని నాశనం చేసేస్తానన్నాడు. అప్పగించినటువంటి పనిని మరి యెహూ అనే రాజు చక్కగా నిర్వర్తించాడు. విగ్రహాలను పూజించేవారిని, విగ్రహాలను ఆరాధించేవారిని సమూల నాశనము చేయించేశాడు. ఇలా చేయించడం దేవునికి నచ్చింది. నచ్చిన దాన్ని బట్టి దేవుడు ఇస్తున్నటువంటి మాట ఏంటి అని అంటే, ఇంకా కిందకి మనము ఆలోచన చేస్తే 30వ వచనం, కావున యెహోవా యెహూతో నీలాగు సెలవిచ్చెను, ఇదిగో నీవు నా హృదయాలోచన అంతటి చెప్పున ఆహాబు కుటుంబకులకు చేసి నా దృష్టికి న్యాయమైన దానిని జరిగించి బాగుగా నెరవేర్చితివి గనుక నీ కుమారులు 4వ తరము వరకు ఇజ్రాయేలు రాజ్య సింహాసనము మీద ఆసీనులగుదురు. యెహూను చేసినటువంటి పనిని బట్టి దేవుడు మెచ్చుకున్నాడు. ఆయన పాలన నచ్చింది. నేనేదైతే నా హృదయంలో అనుకున్నానో ఆహాబు వంశాన్ని అంతటినీ నాశనం చేయాలనుకున్నానో నువ్వు అది తూచా తప్పకుండా పాటించావు. కాబట్టి ఇదిగో నిన్ను బట్టి నీ గర్భంలో నుంచి వచ్చేటటువంటి 4 తరాలు నేను ఇజ్రాయేలు రాజ్యాన్ని, సింహాసనము, అధికారము అనుగ్రహిస్తానని యెహూను బట్టి 4 తరాల వరకు కూడా నీ పిల్లలు ఇశ్రాయేలు రాజ్యాన్ని
పరిపాలిస్తారు అని చెప్పారు. ఇక్కడ వరకు బాగుంది. యెహూ తన పాలనా విధానంలో 28 సంవత్సరాల్లో విగ్రహారాధన చేసే వారందరినీ కూడా సమూల నాశనము చేసేసాడు. కానీ యెహూ జీవితంలో చిన్న బలహీనత ఉంది. అటువంటి బలహీనత మన జీవితాల్లో కూడా ఉంటుంది. మనం అనుకుంటాం భక్తిని చేస్తున్నాం అనుకుంటాం, కానీ ఆ భక్తి ముసుగులో ఎన్నో పొరపాట్లు చేస్తూ ఉంటాం. ఇక్కడ యెహూ కూడా ఈ యొక్క పాలనా కాలంలో చాలా వరకు దేవుడు పనిచేశాడు. దేవుడు చెప్పిన ప్రకారము, దేవుని చిత్త ప్రకారము జరిగించాడు. మరి 70 మంది తలలు నరకడం అంటే అది చాలా భయంకరమైనటువంటి విషయం. ఒక మనిషి మన కళ్ళ ముందే రక్తపాతంలో కొట్టుమిట్టాడుతుంటే మనకి కళ్ళు తిరిగి పడిపోయేటటువంటి స్థితి. అలాంటిది యెజబెలు మరణం చాలా భయంకరం. యెహోరాము మరణం అది భయంకరం. మరి ఆహాబు యెజబెలుకు గర్భం నుంచి వచ్చినటువంటి 70 మంది పిల్లలు వారి యొక్క తలలు నరికి ముండలు అక్కడ పక్కన పెట్టి ఓన్లీ ఆ తలలు పట్టుకుని మరి ఆ రాజు దగ్గర రావటం అది చాలా భయంకరమైన విషయం. మరి బయలుకు సంబంధించినటువంటి ఆ గుడిలో ఎంతమంది అయితే విగ్రహారాధికులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా హతం చేయించడం అని అంటే ఇతను ఎక్కువగా ఇజ్రాయెల్ రాజుల్లో అందరికంటే ఎక్కువ రక్తపాతాన్ని జరిగించినటువంటి చరిత్ర ఈ యొక్క యెహూ జీవితంలో మనకు కనబడుతుంది. ఇక్కడి వరకు చాలా బాగా పాలన జరిగించాడు. కానీ ఇతనుకున్నటువంటి చిన్న బలహీనత దేవుని యొక్క రాజ్యములో, దేవుని యొక్క ఆలోచనలో నుంచి మొత్తం బయటకు వచ్చే విధంగా తన యొక్క జీవితం మనకు కనబడుతుంది. చూడండి 31వ వచనం. అయితే ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడైన యెరోబోము చేసిన పాపములను యెహూ ఏ మాత్రమును విసర్జించని వాడై ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా నియమించిన ధర్మశాస్త్రమును పూర్ణ హృదయముతో అనుసరించుటకు శ్రద్ధాభక్తులు లేనివాడైపోయాడు. చూడండి ఎంత చక్కగా దేవుడు తనకు ఇచ్చినటువంటి పని, అప్పగించినటువంటి బాధ్యత కష్టపడ్డాడు. అహాబు యొక్క కుటుంబీకులందరినీ కూడా దేవుడు చంపమన్నట్టుగానే చంపించేశాడు. చాలా కష్టపడి ఆ పని చేశాడు. కానీ తన భక్తి జీవితాన్ని చూస్తే ఇశ్రాయేలు వారు పాపం చేయుటకు కారణమైన యెరోబోము చేసినటువంటి పాపములను యెహూ ఏ మాత్రము విసర్జించిన వాడే. యెరోబోము ఏ విధంగా అయితే పరిపాలించాడో, మరలా తిరిగి ఏ విధంగా అయితే విగ్రహారాధన చేశాడో, ఏ విధంగా అయితే దేవుని పిల్లలను దేవుని వైపు వెళ్లకుండా విగ్రహారాధన వైపు నడిపించాడో, అదే రీతి అదే కార్యాలు విసర్జించకుండా తను చేస్తూ ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నియమించిన ధర్మశాస్త్రమును పూర్ణ హృదయముతో అనుసరించడానికి శ్రద్ధాభక్తులు లేనటువంటి స్థితికి వెళ్ళిపోయాడు. కాబట్టి ఈ యొక్క రాజు చరిత్రను బట్టి ప్రారంభంలో దేవునిలో బాగున్నాడు, దేవుని కొరకు పనిచేశాడు. మధ్యస్థ స్థితికి వచ్చేసరికి ధర్మశాస్త్రాన్ని అనుసరించడానికి కానీ, దేవుని పని చేయడానికి కానీ ఎటువంటి శ్రద్ధాభక్తులు లేనటువంటి జీవితాన్ని యెహూ జీవించాడు. అంటే మన విశ్వాసంలో కూడా ప్రారంభంలో మనము దేవునికి చాలా దగ్గరగా బ్రతికిన వాళ్ళం. ప్రారంభంలో దేవుని సన్నిధి అని అంటే భయం ఉండేది, దేవుని పని అంటే ఆసక్తి ఉండేది. ఇలా యెహూలాగా మధ్యస్థ స్థితికి వచ్చేసరికి మన భక్తి తక్కువైపోయిందేమో, మన యొక్క భక్తి జీవితం, భయభక్తులు కలిగినటువంటి జీవన విధానం మనకి లేకుండా పోతుందేమో అని యెహూ యొక్క జీవితాన్ని బట్టి మనం ఆలోచన చేసుకుంటే ఒకసారి మనం చూస్తే కొన్ని సందర్భాల్లో మరి పౌలు గారు మాట్లాడతారు. చూడండి, రోమీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 21. ఎదుటివానికి బోధించు, నీకు నీవే బోధించుకొనవా? దొంగిల వద్దని ప్రకటించు, నీవు దొంగిలించదవా? వ్యభిచరింపవద్దని చెప్పు, నీవు
వ్యభిచరించెదవా? విగ్రహములను ఆహసించుకొని నీవు గుళ్ళను దోచెదవా? చూడండి, యెహూ అలాగే చేశాడు కదండి. మరి వారి పాలనా కాలంలో విగ్రహారాధన చేసేవారిని చంపించేశాడు. మరి ఇతనేం చేశాడు అంటే, నువ్వు వారికి చెబుతావు కానీ నువ్వు చేయవా? అటువంటి పరిస్థితికి యెహూ వెళ్ళిపోయాడు. మనం కూడా అటువంటి పరిస్థితుల్లో ఉండకూడదు. మనం ఒకరికి చెప్తున్నప్పుడు అది ఖచ్చితంగా మనము చేయాలి. మనకు మనము మొట్టమొదటిగా బోధించుకోవాలి. 13వ వచనం చూడండి. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు కానీ ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడతారు. ఇదిగో మనం నీతిమంతులుగా ఎంచబడాలి అని అంటే దేవుని వాక్యము శ్రద్ధగా వినటమే కాదు, విన్నటువంటి మాట ప్రకారము అనుసరించి ప్రవర్తించేవారే నీతిమంతులుగా ఉంటారని పౌలు చెప్తున్నాడు. ఇక్కడ యెహూ చెప్పేవాడుగా ఉన్నాడు కానీ దేవుని యొక్క పని చేసేవాడుగా యెహూ ఉన్నట్టుగా తన జీవన విధానం మనకి కనబట్టలేదు. ఇంకా మాట్లాడతాడు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దాన్ని లోపరుచుకుంటున్నాను. పౌలు అంటున్నాడు, ఇతరులకు ప్రకటించే నేను చెప్పి 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 నేనే భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతానేమో అని నా శరీరమును నేను నలగగొట్టుకుని దానిని నేను లోపరుచుకుంటున్నాను అంటున్నాడు పౌలు. అంటే యెహూ వంటి జీవితం మనం కూడా వచ్చేస్తుందేమో అని మన విశ్వాస జీవితంలో మనం ఏం చేయాలి అని అంటే పరిశీలన చేసుకోవాలి. ఎందుకనంటే పౌలు అలాంటి గొప్ప వ్యక్తే ఇలా మాట్లాడుతున్నాడనంటే దేవునిలో ఎంతో బలముగా ఉండి ఎంతో ఉన్నతంగా దేవుని పరిచర్య చేసినటువంటి మరి అక్క పౌలే అలా మాట్లాడుతుంటే మరి అరకొరగా ఉన్నటువంటి మనము, కొద్ది కొద్దిగా విశ్వాసంలో బలపడుతున్నటువంటి మనము, మన యొక్క విశ్వాస జీవితంలో మనం ఏమాత్రం వారిని చెప్పండి, మనము చెప్తూ మనము కూడా అటువంటి భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతామేమో అని పౌలు గారు జాగ్రత్తగా ఉండండి అని కొరింథీయులతో చెప్తున్నాడు. నేను ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, సమస్యలను బట్టి ఇటువంటి భ్రష్టమైనటువంటి స్థితికి నేను వెళ్ళిపోతానేమో అని నా శరీరాన్ని నేను నలగగొట్టుకుంటున్నాను అని పౌలు మాట్లాడుతున్నాడు. కాబట్టి యెహూ జీవితంలో జరిగినటువంటి ఆ యొక్క పాలనా విధానం 28 సంవత్సరాల్లో చాలా కాలం మంచి చేశాడు, దేవుని పని చేశాడు. తన బ్రతుకు చివరి దినాల్లో చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయాడు. చూద్దాం. రాజుల 2వ గ్రంథము 10వ అధ్యాయము 34వ వచనం 35వ వచనం చూసుకుని ముగించుకుందాం. రాజుల 2వ గ్రంథం 10వ అధ్యాయం 34. యెహూ చేసిన ఇతర కార్యములను గూర్చి, అతడు చేసిన దానంతటిని గూర్చి, అతడు పరాక్రమమును గూర్చి ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. ఇతను గురించినటువంటి చరిత్ర ఇంకా ఎక్కడ రాయబడింది అని అంటే ఇశ్రాయేలు రాజుల వృత్తాంత గ్రంథము యందు వ్రాయబడి ఉన్నది. అంతటా యెహూ తన పితరులతో కూడా నిద్రించి షోమ్రోనులో సమాధి చేయబడెను. ఇతనితో యెహూ యొక్క జీవితము ముగిసిపోయింది. ఎలా ముగిసింది అని అంటే ఆరంభం బాగుంది, ముగింపు ఎలా ఉంది? దేవునికి నచ్చినట్టుగా ఉంది. మనకి ఒక మాట ఉంటుంది, కార్యారంభము కంటే కార్యాంతము మేలు అంటాం. ప్రారంభంలో యెహూ తన యొక్క జీవన శైలి కానీ జీవన విధానము కానీ మరి రేకాబు కుమారుడైనటువంటి యెహోనాదాబుతో ఏం చెప్పాడండి? ఇదిగో దేవుని మీద ఉన్నటువంటి ప్రేమ, దేవుని పని మీద ఉన్నటువంటి మక్కువ ఏంటో నువ్వు చూడాలి అని అంటే నా చేతిలో చెయ్యేసి నాతో పాటు రమ్మంటే తనతో పాటు కూడా రథం ఎక్కి వెళ్ళాడు. అక్కడ జరిగించినటువంటి పని దేవుని నామానికి మహిమ తెచ్చే విధంగా ఉంది. మరి ఆ చెప్పినటువంటి ఆ మాటలు మరి యెహూ జీవితంలో నెరవేరాయి అంటే వాళ్ళకు చెప్పాడు తప్ప తనకు తాను ఆయన బాధ చేసుకోలేకపోయాడు. చేసుకోలేనటువంటి పరిస్థితిని బట్టి మరి చిట్ట చివరికి పాపములోనే
ఆయన నిద్రించినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఇంత గొప్ప పనులు చేసి, ఇంత చక్కగా దేవుని మందిరానికి వచ్చి, ఇంత చక్కగా దేవుని వాక్యాన్ని విని, ఇంత చక్కగా దేవుని యొక్క పరిచర్యలో సహకారిగా ఉన్నటువంటి మనము ఒకానొక రోజున మనకున్నటువంటి పరిస్థితులను బట్టి ఈ యొక్క యెహోరాజులాగా మన యొక్క మార్గాన్ని తప్పిపోతే మన యొక్క జీవితం ఎలా ఉంటుందో ఒకసారి యొక్క యెహూ రాజును బట్టి మనం ఆలోచన చేసుకోవాలి. ప్రారంభంలో బాగున్నాం, మధ్యలో కూడా బాగుండాలి, ముగింపులో కూడా మన విశ్వాసం ప్రారంభంలో ఎలాగైతే ఉందో మన యొక్క జీవితము ముగిసిపోయేసరికి అట్టి విశ్వాసాన్ని, అట్టి నమ్మకాన్ని మనము కొనసాగించాలి. యెహూలాగా మధ్యస్థ స్థితికి వచ్చినప్పుడు విశ్వాసంలో నుంచి దిగజారిపోయేటటువంటి పరిస్థితికి వెళ్ళకూడదు. కాబట్టి ఈరోజు ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలించినటువంటి 10వ రాజు అయినటువంటి యెహూ జీవితం గురించి మనం నేర్చుకున్నాం. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత రాజుల 2వ గ్రంథము 9వ అధ్యాయము, 10వ అధ్యాయము, అలాగే దినవృత్తాంతాలు 2వ గ్రంథము 22వ అధ్యాయము మీరు చదువుకోండి. మీరు ఇంకా చాలా చక్కగా ఈ మాటలు అనేవి అర్థమవుతాయి. కాబట్టి యెహూ తన జీవిత కాలంలో 28 సంవత్సరాలు పరిపాలించాడు. 28 సంవత్సరాల పాలనా కాలంలో మరి ఆహాబు, యెజబెలు వారి గర్భం నుంచి వచ్చినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వంశం అంతటిని కూడా నాశనం చేయడానికి దేవుడు యెహూని ఎన్నుకున్నాడు. ఎన్నుకున్న తర్వాత దేవుడు తన హృదయంలో తనకు నచ్చిన ప్రకారము, నచ్చిన విధముగా మరి ఆహాబు వంశాన్ని అంతటిని కూడా హతం చేశాడు. తర్వాత ఇతని పాలనా విధానంలో మార్పులు వచ్చాయి. ఇతను వ్యక్తిగత జీవితంలో మరి తనకున్నటువంటి బలహీనతను బట్టి దేవుని యొక్క మరి విధులను చిట్ట చివరి వరకు దేవుడు అప్పగించినటువంటి బాధ్యతను నిర్వర్తించలేకపోయాడు. అటువంటి స్థితిలో మనం ఉండకూడదు. దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి, దేవుడిచ్చినటువంటి వాక్యాన్ని బట్టి మనకు మనము బోధ చేసుకుంటూ మరి మన ముందున్నటువంటి వారికి కూడా బోధ చేసేటటువంటి స్థితి మనకుంటేనే విశ్వాస జీవితంలో మరి నమ్మకంగా మరి దేవుని పనిలో ముందుకు వెళ్ళగలుగుతాం. కాబట్టి దేవుని సన్నిధి అనగానే వచ్చి వెళ్ళిపోయేది కాదు. దేవుడు సన్నిధి అనగానే వాక్యము ధ్యానించాలి, కీర్తనలు పాడాలి, ప్రార్థన చేయాలి, అనేక మందిని దేవుని వైపు నడిపించేటటువంటి స్థితిని మనకు మనమే కల్పించుకోవాలి. వాక్యము అనంటే దేవుని రాజ్యానికి నడిపించే గొప్ప ఉన్నతమైనటువంటి మార్గం. యేసుక్రీస్తు అంటారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి యొద్దకు చేరలేడు. ఇప్పుడు నేను నా పరలోకపు తండ్రి దగ్గరికి వెళ్ళాలి అని అంటే మనకు మార్గము చూపించినటువంటి మార్గదర్శి యేసుక్రీస్తు వారు మనకున్నారు. ఆ యేసుక్రీస్తు వారే మనకి యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఆదియందు వాక్యముండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యము మన మధ్యలోనికి ఎలా వచ్చింది? శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చింది. కాబట్టి వచ్చినటువంటి వాక్యాన్ని, మన దగ్గర ఉన్నటువంటి దేవుని మాటలను మనము నిర్లక్ష్యం చేయకుండా వాటిని ధ్యానిస్తూ, అనుకరిస్తూ అనేక మందిని అటువంటి మార్గంలో నడిపించేటటువంటి యోధులుగా మనందరము ఉండాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, మీ